లడఖ్లో ఘోర ప్రమాదం జరిగింది. జమ్మూ కాశ్మీర్లోని లడఖ్ జోజిలా పాస్ వద్ద సంభవించిన భారీ హిమపాతం 7 ప్రాణాలు తీసింది. శ్రీనగర్ లేహ్ జాతీయ రహదారిపై ఒక్కసారిగా మంచు చర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 7 మృతి చెందారు, పలువురు గాయపడ్డారు. జోజిలా పాస్ వద్ద ఉన్న ఎత్తైన మంచు కొండల నుంచి భారీగా మంచు చర్యలు విరిగి రహదారిపై పడ్డాయి. ఇక అదే సమయంలో రహదారిపై ప్రయాణిస్తున్న వాహనాలు మంచు కింద చిక్కున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు, ఆర్మీ, విపత్తు నిర్వహణ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టాయి. అప్పటికే 7 మృతి చెందారు. మంచు కింద చిక్కుకున్న వారిని వెలికి తీస్తున్నారు. ఈ ప్రమాదంతో శ్రీనగర్ లేహ్ జాతీయ రహదారిని అధికారులు మూసివేశారు. పేరుకుపోయిన మంచును తొలగిస్తున్నారు. పర్యాటకులు, ప్రయాణికులు ఎవరు ఈ మార్గంలో రావద్దంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వాతావరణ పరిస్థితులు ఆందోళనకరంగా ఉండడంతో సహాయక చర్యలకు కూడా అంతరాయం ఏర్పడుతోంది. హిమపాతం సమయంలో పదుల సంఖ్యలో వాహనాలు మంచు గోడల మధ్య చిక్కుకుపోయారు. క్షతగాతులు చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీనగర్ లేహ్ జాతీయ రహదారిపై మంచు చర్యలు విరిగిపడ్డాయి. అదే సమయంలో రహదారిపై ప్రయాణిస్తున్న వాహనాలు మంచు కింద చిక్కుకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు, ఆర్మీ, విపత్తు నిర్వహణ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే 7 మృతి చెందారు. మంచు కింద చిక్కుకున్న వారిని వెలికితీసే ప్రయత్నాలు చేస్తున్నారు. అటు ప్రమాదంతో శ్రీనగర్ లేహ్ జాతీయ రహదారిని దాదాపు అధికారులు మూసివేశారు. పేరుకుపోయిన మంచును తొలగిస్తున్నారు రహదారి మీద నుంచి. అటు పర్యాటకులు, ప్రయాణికులు ఎవరు కూడా ఈ మార్గంలో రావద్దంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వాతావరణ పరిస్థితులు ఆందోళనకరంగా ఉండడంతో సహాయక చర్యలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. హిమపాతం సమయంలో పదుల సంఖ్యలో వాహనాలు మంచు గోడల మధ్య చిక్కుకుపోయాయి. క్షతగాతులను చికిత్స నిమిత్తం ఆ సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కొందరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదంపై లదాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనా స్థలాన్ని సందర్శించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. అటు మృతుల కుటుంబాలకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తన సంతాపం ప్రకటించారు. గాయపడిన క్షతగాతులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నట్లు ఎక్స్ వేదికగా వెల్లడించారు.
శ్రీనగర్ లేహ్ జాతీయ రహదారిపై మంచు చర్యలు విరిగిపడడంతో 7 మృతి చెందారు. చాలామంది గాయపడ్డారు. క్షతగాతుల దగ్గరలోని హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద ఘటనతో శ్రీనగర్ లేహ్ జాతీయ రహదారిని కూడా మూసివేశారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మన అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ సలాం నాడు తెలుసుకుందాం. సలాం చెప్పండి. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్. ఏదైతే జమ్మూ కాశ్మీర్ లోని లడక్ జోజిలా పాస్ వద్ద ఈ యొక్క ఏదైతే భారీ హిమపాతము నేల కొరిగింది. ఈ నేపథ్యంలో అక్కడికి సందర్శనకు వెళ్ళినటువంటి పర్యాటకులు 7 చనిపోయినటువంటి పరిస్థితి. అంటే హఠాత్తుగా అంటే ఎప్పుడు ఈ లడక్ జోజిలా పాస్ వద్ద ఈ నిరంతరము అంటే వారానికి 2-3 సార్లు ఈ యొక్క మంచు చర్యలు అనేటివి నేల జారుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే అంటే అకస్మాత్తుగా ఇప్పుడు ప్రస్తుతం జారినటువంటి ఈ మంచు కురియలు ఒకసారిగా పైన పడడంతో 7 అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి. అంటే ఆ సమయాల్లో ఎక్కువగా మనకు ఏదైతే ఈ మంచు చర్యలు పడినప్పుడు పెద్ద ప్రమాదం కూడా తప్పిందని చెప్పవచ్చు. అంటే 7 మంది మృతి చెందిన విషయం విషాదకరమైనప్పటికీ అదే సమయాన పెద్ద ఎత్తున కార్లు రాకపోకలు సాగిస్తున్నాయి. అదే సమయాన వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఆ సమయంలో ఈ మంచు చర్యలు ఏదైనా సరే కార్ల మీద ఏదైనా సరే వాహనాల మీద పడి ఉంటే ఇంకా మరింత ప్రమాదం జరిగేది, మరింత ప్రమాదం ముందుకొచ్చేదని చెప్పేసి స్థానికులు తెలిపినటువంటి పరిస్థితి. అయితే ఏదైతే మంచు చర్యల కింద ఉన్నటువంటి 7 మృతదేహాలను సహాయక చర్య ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఆర్మీ విపత్తు నిర్వహణ బృందాలు వెంటనే వాటిని వెలికి తీశాయి. అదేవిధంగా ఇంకా ఎవరైనా సరే అక్కడ ఈ మంచు చర్యల కింద ఉన్నారా అనేటటువంటి కోణంలో వారు ఇప్పటికే రెస్క్యూ ఆపరేషన్ చేసినటువంటి పరిస్థితి. అయితే మొత్తం మీద ఏదైతే 7 మృతి చెందగా పలువురికి గాయాలు కాగా సకాలంలో ఏదైతే ఆర్మీ కానివ్వండి, అదే విధంగా అక్కడ ఉన్నటువంటి విపత్తు నిర్వహణ బృందాలు తక్షణం స్పందించడంతో పలువురికి తీవ్ర గాయాలైనప్పటికీ వారిని సకాలంలో వైద్యశాలకు పంపించి అక్కడ చికిత్సను కూడా అందించడం జరిగింది. ఈ శ్రీనగర్ తో పాటు లేహ్ ఈ 2 నగరాల మధ్య అంటే ఈ 2 నగరాల మధ్య రాకపోకలు కూడా దీంతో కాస్త స్తంభించినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడిప్పుడే అధికారులు కూడా భారీగా అక్కడ ఉన్నటువంటి రహదారికి అడ్డుగా పడిపోయినటువంటి మంచి చర్యలను పూర్తిగా తొలగించేటటువంటి పనులు సైతం సాగిస్తున్నారు. అయితే ప్రధానంగా ఇప్పుడు ఆర్మీ ఒక కీలక ప్రకటన చేసింది. ఎవరైనా సరే ఇక్కడ ఏదైతే ప్రమాదం జరిగినటువంటి జమ్మూ కాశ్మీర్ లోని లడక్ జోజిలా పాస్ వద్దకు ఎవరు కానీ పర్యాటకులు కానివ్వండి, సందర్శకులు కానివ్వండి, ఎట్టి పరిస్థితులు ఇక్కడికి ఎవరు రావద్దు. ఈ రహదారిలో రాకపోకలు కూడా ప్రస్తుతం తాత్కాలికంగా ఎవరు రాకపోకలు కూడా సాగించవద్దని చెప్పేసి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అయితే మరింతగా అయితే ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు కూడా కాస్త ఆందోళనకరంగా ఉండడంతో ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ఈ మంచు చర్యలు తొలగించేందుకు కూడా అధికారులు శ్రమిస్తున్నటువంటి పరిస్థితి ఉంది శ్రీనివాస్. అయితే అటువైపు ఇటువైపు రాకపోకలు పూర్తి స్థాయిలో నిలిచిపోవడంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. కొద్ది గంటల్లో సాధారణంగా వాహనాలు రాకపోకలు సాగేటటువంటి అవకాశం ఉంది శ్రీనివాస్. థ్యాంక్ యూ సలాం. థ్యాంక్ యూ.